లలితా త్రిపుర సుందరి. లలితా త్రిపుర సుందరిలో శ్రీమాతగా మనం చూస్తున్నాం. ఓజోన్ పొర లోపల ఉండేటటువంటి పాంచభౌతిక శక్తికి శ్రీమాత అని పేరు. మాతృత్వ సంకేతం ఇది, మాతృత్వ సంకేతం. అది లేకుంటే మనం బతుకులేదు. గురుడి మీదనో, శుక్రుడి మీదనో, చంద్రుడి మీదనో ఎక్కడైనా కానీ బతుకు ఉందా? ఎక్కడుంది బతుకంటే? అంటే భూమి మీద మాత్రమే ఉంది. ఎట్లా ఉంది అంటే ఓజోన్ పొర ఉంటేనే ఉంది. ఇదే హిరణ్య ప్రాకారంగా చెప్పింది శ్రీ సూక్తం. కాంసో ఓ స్మితాం హిరణ్య ప్రాకారాం ఆర్ద్రాం జ్వలంతీం తృప్తాం తర్పయంతీం అని. ఆ హిరణ్య ప్రాకారాన్ని పాడు చేసిన వాటాన్ని ప్రయత్నం చేసిన వాడు హిరణ్య కశిపుడు, హిరణ్యాక్షుడు. అందుకనే లోపల ఉండే అమ్మవారి పేరుమే హిరణ్మయి. ఆ హిరణ్మయి అయినటువంటి లక్ష్మీదేవి లేదా శ్రీ అనేటటువంటిది మనకు సంపదగా చూపించొచ్చారు. ఈ శ్రీంలోని ఈంకారం ఆక్సిజన్. తాం పద్మినీం ఈం శరణమహం ప్రపజ్జే అలక్ష్మీర్మేనస్య తాం త్వాం వృణే శ్రీ సూక్తం చెప్తుంది. వైదిక సూక్తాలన్నీ కూడా వైజ్ఞానికంగా చూడాలమ్మ. ఏదో దేవత ఇట్లా ప్రార్థన చేస్తే నాకు డబ్బులు గుర్తుతాయని చెప్పేసి చూడటం కాదు. ఇక్కడ ఆమె ఆక్సిజన్తో కూడుకున్నటువంటిది. ఈ ఆక్సిజన్ భూమి మీద ఉన్నది కాబట్టి ఇక్కడ మనం అందరం బతుకుతున్నాం. ఆ ఆక్సిజన్ అనేటటువంటిది ఇంకార స్వరూపిణి కాబట్టి మనకు బీజాక్షరాలన్నింటిలో క్లీం, హ్రీం, శ్రీం ఇట్లా చెప్పుకుంటూ వస్తుంటాం. అందుకని అన్నిటికీ శ్రీం చెప్తుంటుంటే ఎక్కువసార్లు శ్రీ శబ్దాన్ని బాగా వాడుతూ ఉండేటట్టయితే శరీరంలో ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతాయి. అందుకనే ఇంట్లో శ్రీవారు, శ్రీమతి, శ్రీ 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 శ్రీకారం చుట్టాడు, ఇట్లా శ్రీయుత గౌరవనీయులైన ఈ పరమ పూజ్య శ్రీ 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 పూజ అని చెప్పేసి అని ఎక్కడైనా శ్రీ చెప్పడానికి కారణం అదే. అక్కడ ఈకారంతో కూడుకున్నటువంటి శకార రకారాలతో కూడుకుని ఉంటాయి అవి. ఆ శ్రీకారం ఉండేది. అందుకని ఆ శ్రీమాత ఆమె ఉంటే, అదే వైష్ణవులు శ్రీదేవిగా చూశారు, మన వాళ్ళు శ్రీమాతగా చూశారు. ఆ శ్రీదేవి, భూదేవి విష్ణువుకు భార్యలుగా చూశారు. ఇదంతా దీని చుట్టూ ఉండే ఎనర్జీ. అందుకే మీకు భక్తి భావనతో మనం కనుక గమనించేటట్టయితే లలిత అమ్మవారి యొక్క రూపాన్ని ఒకసారి మనసులో చూడండి. శివుడు పడుకున్నట్టుగా ఉంటుంది, శివుడి మీద అమ్మవారు కూర్చున్నట్టుగా ఉంటుంది. శివుడంటే భూమి, శివుడంటే భూమి, భూమి చుట్టూ ఆవరించి ఉన్నటువంటి ఓజోన్ పొర ఏదైతే ఉందో అది అమ్మవారు. ఇది శ్రీమాత. ఆ ఆవరించి ఉన్నటువంటి ఏ మాత అయితే మన దగ్గర లేకపోయేటట్టయితే పాంచభౌతిక శక్తితో కూడుకున్న మాత మనకు బతుకులేదు, పుట్టుక లేదు. ఆమె శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వరి, చిదగ్నికుండ సంభూత. చిదగ్నికుండ సంభూత ఏంటి? ఆక్సిజన్ ఎట్లా ఉత్పత్తి అవుతుందో చెప్తుంది మీకు. చైతన్యం అనే అగ్నికుండంలో పుట్టిన దానా అని చెప్పేసి చెప్పటం. దేవకార్య సముచిత అటు మనకు వచ్చిన పర్పస్ ఏంటో తెలిసేటటువంటిది. అందుకని దేవకార్యం ఏంటంటే మనందరిని రక్షించను. అనుకోకుండా ఇట్లా జరిగిపోతున్నది ఇది. ఆ తత్వాన్ని ఆ రూపంలో, వైజ్ఞానిక రూపంలో లలితా సహస్రనామాన్ని చూడండి ఎంత గొప్పగా ఉంటుంది. అటువంటి శ్రీమాత, ఆ శ్రీమాతకు సంబంధించినటువంటి తత్వాన్ని లలితా ఉపాసనలో మనకు కనపడుతుంది. దీనికి అనేక రకాల ఉపాసన మార్గాలు ఉన్నాయి. లలితా విశేషం లోపల శ్రీచక్ర ఆరాధన అంతా కూడా లలితా సంబంధమైనటువంటి సూత్రమే. అందుకని పాంచభౌతిక శక్తికి కూడా ఇంకా అనేక రకాల రూపాలు ఉన్నాయి. భూమి అంటే భూమి ఒకటే ఉండదు. భూమి 50% కనుకుంటే 12.5 జలము, 12.5 అగ్ని, 12.5 వాయువు, 12.5 ఆకాశం, మొత్తం కలిపి 100%. జలం అంటే జలం 50% ఉంటే భూమి 12.5, మిగతా 4 భూతాలు 12.5, మొత్తం 100%. ఇది పంచీకరణ విధానం అంటారు ఆధ్యాత్మిక విధానం లోపల. ఈ పంచీకరణ విధానం అంతా కూడా పాంచభౌతిక శక్తికి సంకేతంగా ఉంటుంది. ఈ పాంచభౌతిక శక్తికి మన వాళ్ళు స్వీకరించిన విధానం ఈ రూపంలో కనపడుతుంది. ఆ పాంచభౌతిక శక్తే మనము ఈ రోజుల్లో చూసేటటువంటి లలిత లేదా మనకు శ్రీమాత అనేటటువంటి భావంతో కనపడుతుంది. త్రిశతీ నామాల్లో కూడా దీనికి సంబంధించిన విశేషంలో కకార రూప, కళ్యాణి, కళ్యాణ గుణశాలిని, కళ్యాణశీల నిలయ, కమనీయ, కళావతి అంటూ కా, ఏ, ఈ ఇటువంటి కొన్ని అక్షరాలతో సమన్వయంతో చేస్తూ ఉంటుంటారు. అనేక రకాల ఉపాసనతో కూడుకున్నటువంటి గొప్పనైన లలిత అనేటటువంటిది, లాలిత్యంతో కూడుకున్నది, తల్లి ప్రేమ. ఇది లేకుండా మనం లేవు నాయన అని చెప్పేసి గుర్తు చేసేటటువంటిది అనమాట. పాంచభౌతిక శక్తి సూర్యుడి నుంచి వచ్చేటటువంటి ఈ దీనికి సంబంధించి శ్రీ సూక్తం మీరు బాగా అధ్యయనం చేసేటట్టయితే దీంట్లో అన్ని విషయాలు కనపడుతూ ఉంటుంటాయి. లక్ష్మీదేవికి దీంట్లోనే కనపడతాయి. శుద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి, జయలక్ష్మి, సరస్వతి, శ్రీలక్ష్మి, వరలక్ష్మి ఇచ్చ ప్రసన్న మమ సర్వదా లేదా ప్రసన్న జన సర్వదా అని కూడా చెప్పుకోవచ్చు మనం హాయిగా. అటువంటి లక్ష్మీదేవి విధానం అక్కడెట్లా ఉంటుందో ఇక్కడ శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వరి కూడా అటువంటిది. మనకు మాతృత్వ సంబంధమైనటువంటిది. అందుకని ఆ తల్లి ఉపాసన అనేటటువంటిది, ఆ శక్తికి చేసే పూజ అనేది 5వ రోజు నాడు చేసే పూజ. For more videos like this, subscribe Big TV channel.